కురుమూర్తి దేవాలయం దగ్గర 7 గుట్టలు ఉన్నాయి, సప్తగిరులు ఉన్నాయి. ఆ సప్తగిరుల లోపల ఉన్న గుట్టల లోపల మైనింగ్ చేయాలని అంటున్నారు. మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సరీసృపాలు ఏవైతే భూమి పొరల కింద ఉన్నాయో అటువంటి సరీసృపాలకు కూడా జంతువులకు కూడా కష్టం అవుతుంది. ఇక్కడ నివసించే జింకలు, తర్వాత ఎలుగుబంట్లు, వీటన్నిటికే కాకుండా ఇంతకంటే ముందు రైతులు చాలా మంది చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే భూగర్భము జలాలు అడుగంటిపోయి భూదర్శన స్థితి పెరిగి తర్వాత భూకంపాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకొరకే మనకేమవుతుందంటే ఇంతవరకు మనం సంతోషపడుతున్నాం ఏమంటే భూకంపాలు వచ్చే బెల్ట్ లోపల మన పాలమూరు జిల్లా లేదు, మన తెలంగాణ లేదు అని అనుకుంటున్నాం. కానీ ఈ విధంగా మైనింగ్లు చేయడం వల్ల వాళ్ళ స్వార్థం కొరకు మైనింగ్ చేయడం వల్ల ఇక్కడ రైతులకు ఒకటే కాకుండా మన పరిసరాలకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకొరకంటే ఇప్పుడు దేవాలయ భూములని వీళ్ళు మైనింగ్ చేయడానికి వస్తున్నారు. కానీ అదేవిధంగా ఇదే విధంగా ఇది వేరే ఏదైనా సంస్థకు చెందినట్లయితే వక్ఫ్ భూములు అయితే ఏమైనా ముట్టగలుగుతుంటారు వీళ్ళు. అయితే రైతులు ఎంత గోడు పెట్టుకున్నా కూడా వాళ్ళ ఇంటల్లో అన్నం వండుకొని తినుకుంటూ కూర్చుంటే కూడా పొయ్యిల మీద ఉన్న కుండలు కూడా కింద పడుతున్నాయని అంటే ఎంత ఇబ్బంది అనుభవిస్తుంటారు. మనం ఆడ ఉన్నప్పుడు తెలుస్తుంది మనం ఏ విధంగా ఇక్కడ భూగర్భ జలాలు అడ్గంటిపోతున్నాయి, తర్వాత ఈ విధంగా మైనింగ్ చేయడం వల్ల. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ మైనింగ్ ఆపాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా కూడా మనం ఏమంటే వెనకటికి అయితే రామ మందిరం నిర్మాణం కొరకు ఎట్లా ఇది చేసుకున్నామో ఆ విధంగా గురుమూర్తి 7 గిరులను కాపాడడానికి మనం ప్రాణాలు కూడా త్యజించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాణాలు ఏం పోవు మనవి, ఏమవుతుంది ఎక్కువ అయితే జైలు కేసుతో తీసుకుపోయి చెల్లేస్తారు. అటువంటి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు హిందుత్వం కొరకు ఆయన దాదాపుగా 45 రోజులు ఒక్కొక్క తన అంగాన్ని కూడా తీసిస్తుంటే కూడా చర్మం మొలుస్తుంటే కూడా ఆయన ధర్మాన్ని వీడలేదు. ఆ విధంగా మనం అందరం కలిసికట్టుగా ధర్మాన్ని వీడకుండా ఇది ఇంతకే ఆపేది కాదు. ఇది ఏమైతే ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇది ఆరంభం మాత్రమే. ఖబర్దార్ చెప్తున్నాం, మైనింగ్ చేసే వాళ్ళకందరికి చెప్తున్నాం, మైనింగ్ తొత్తులకు అందరికి చెప్తున్నాం, మైనింగ్ ఆపేసేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకైతే సవలతులు ఉన్నో అన్ని చేయాలి. ఏమంటున్నా అంటే ఇక్కడ గురుమూర్తి ఇంత పెద్ద దేవాలయం ఉంది. దేవాలయం ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారు? 2-3 గ్రామాల ప్రజలు ఉంటారు. ఇక్కడ దాని గ్రామాల్లో గుర్తించాల్సిందే. ఆయన ఏం చేస్తుంది, చుట్టుపక్కల గ్రామాల లోపల ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎవరో తమకు అవసరం ఉన్న వాళ్ళకి, అనుకూలంగా ఉన్న వాళ్ళకి తీసుకుపోయి 4 గుట్టలు కూర్చొని వాళ్ళ ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ విధంగా మైనింగ్ చేయడము చాలా తప్పు. ఇది నేరం కూడా. మైనింగ్ డిపార్ట్మెంట్ మనకి ఏ విధంగా వాళ్ళకి అవకాశం ఇస్తుంది, నిసర్గానికి ఎంత ఏ విధంగా మనం చేటు చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకొరకే చెప్తున్నాం, మనం అందరం కలిసికట్టుగా ఉంది ఈ సప్తగిరులను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మంది పెద్ద ప్రగల్భాలు పలికిండ్రు. తిరుపతి కూడా 7 కొండలు కాదు 5 కొండలు అన్న వాళ్ళు ఏ విధంగా అయిందో అందరికి తెలిసిన విషయమే. అయితే మనం అన్ని అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం సామరస్యంగా ఉండి మన గిరులను మనం కాపాడుకోవడానికి మనం ప్రతి ఒక్క హిందూ కూడా మన లోపల ప్రవహించే హిందూ రక్తం ప్రతి ఒక్కరి లోపల. శివాజీ దిగి రావాల్సిన అవసరం లేదు, మన లోపలనే శివాజీ ప్రవేశించే శివాజీ ఏ విధంగా పోరాటం చేసినా ఆ విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వెనకటికి ఏమంటే హిందుత్వం కొరకు పోరాటం చేసి ఇప్పుడు మనకేం పోరాటం చేయాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. మనం దేశాలు కొట్లాడుకుంటున్నాయి, ఒకరి మీద ఒకరు ఇది చేసుకుని ఆడ ఏంటంటే మొత్తం వల్లకాడు అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ కూడా మైనింగ్ చేసి మా ప్రదేశాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. విశ్వ హిందూ పరిషత్తు తరఫున ఈ విషయం ఇక్కడ ఏదైతే కురుమూర్తి స్వామి 7 కొండలను ఒక కొండను తీసేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో అధికార పార్టీ వాళ్లకు, ఆ కురుమూర్తి స్వామి యొక్క సద్బుద్ధి వాళ్ళకు కలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కళ్ళెదురుగా 7 కొండలు 2 కొండలు చేస్తే తిరుమల దేవస్థానాన్ని పాదయాత్ర చేసినాం, నిరసన దీక్ష చేసినాం, ఉపవాస దీక్ష చేసినాం, సంతకాల సేకరణ చేసినాం. చివరకు 4 తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణకు సంబంధించిన సాధు సంతుల యొక్క సమావేశం కూడా పెట్టాం. చివరకు వంగకపోతే ప్రభుత్వము దాదాపు 2000 మందితోన ఇతనికి ఏమైనా ఆ భగవంతుని యొక్క అనిష్ట జరగాలనే ఉద్దేశంలో 1 గంట సేపు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని మేము జపించి అక్కడ పంపడం జరిగింది. మరి ఆ యొక్క 7 కొండలు 2 కొండలు చేసిన వ్యక్తి మన కళ్ళెదుగానే కనుమరుగైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ కాంట్రాక్ట్ తీసుకొని ఖనిజ సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, దేవాలయానికి అపచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ కురుమూర్తి స్వామి వారికి సద్బుద్ధి ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఈరోజు నిరసన దీక్షలో మేము వారిని కోరుకుంటున్నాం.
వారు కూడా మన వాళ్ళే, వాళ్ళు కూడా మన హిందువులే. కాబట్టి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలనేది విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. లేకపోతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా లోపల నిరసన దీక్ష ఏ విధంగా ఈ తిరుమల ఏడుకొండలు చేశామో దాన్ని కూడా మళ్ళీ ఈ గురుమూర్తి స్వామిని రక్షించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మొదలుపెట్టాం. జిల్లాలో, రాష్ట్రంలో కూడా ఎండోన్మెంట్ కమిషనర్ ద్వారా నిరసన దీక్ష చేయాలని ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మొట్టమొదటి యొక్క నిరసన దీక్ష. కాబట్టి ఈ కురుమూర్తి స్వామి భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా కురుమూర్తి స్వామి భక్తులు కాబట్టి మేము చేపట్టే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి పుణ్యం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. అది 300 మీటర్లు 400 మీటర్ల వరకు తీసుకెళ్తారు. ఇది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే నేను తహసీల్ ఆఫీసులో కొద్దిగా నాకు కొంత ఇది ఉంది. ఇప్పుడు అడ్వకేట్ నారాయణ గౌడ గారు అన్నట్లుగా ఈ యొక్క మైనింగ్ ముందు మొత్తం వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఉంది, నీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు, ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు అని పట్ట మొత్తం చూస్తే అక్కడ ఉన్నది చాలా కొద్దిగానే. కానీ ఆ డెప్త్కి వెళ్ళి ఈ ఖనిజ సంపద దోచుకోవడానికి ఇక్కడ వచ్చిండ్రు. కనుక ఈ హిందూ మతం పైననే మీకు ఇది ఉందా, ఈ హిందూ మతం పైననే, ఈ హిందువుల గుడుల పైననే మీకు ఇంత వ్యతిరేకత వచ్చి ఈ యొక్క మైనింగ్ వాళ్ళు ఎవరైతే అధికారులు అయితేనేమి, ఈ యొక్క రాజకీయ నాయకులేమి, దీన్ని వెనకాల ఎంతటి వారైతేనేమి మేము హిందూ పరిరక్షణ సమితి కింద వాళ్ళని మొత్తం కూడా అరెస్టు చేసేంత వరకు మేము ఇక్కడ నిద్రపోమని చెప్తూ గోవింద కురుమూర్తి వాస గోవింద. కురుమూర్తి స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా ఇక్కడ కురుమూర్తి స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభం అవుతుందని మా దృష్టి కూడా రావడం జరిగింది. గతంలో కొంత మైనింగ్ జరిగి ఆగిపోయిన విషయం అందరికీ తెలిసినదే. మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు తవ్వకాలు చేయాలనేది ఏదో నడుస్తూ ఉన్నట్టు మాకు వివిధ పత్రికల్లో నేను కూడా చదవడం జరిగింది. అయితే అటువంటిది ఏదన్నా ప్రారంభం అవుతున్నా ఇట్లా ఈ దేవాలయానికి, కురుమూర్తి స్వామి దేవాలయానికి, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఏదున్నా కూడా మా జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాము. దేవాలయానికి నష్టం జరిగే విధమైన ఏ విధమైన చర్యలు ఉన్నా కూడా వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం.